హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇవాళ నేను ఈ వీడియోలో నా నవంబర్ మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తానండి. సో నేను నా జెరోదా అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. కన్సోల్ ఓపెన్ చేశాను. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసి మళ్ళీ డేట్ సెలెక్ట్ చేస్తానండి. నవంబర్ 1 టు నవంబర్ 30th సెలెక్ట్ చేస్తున్నాను అండి. నవంబర్ మంత్ ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ రియలైజ్డ్ ప్రాఫిట్ వచ్చి 13,324 ఉందండి. అండ్ ఛార్జెస్ 465 ఉంది. అండ్ అదర్ క్రెడిట్స్ అండ్ డెబ్ట్స్ వచ్చి 89 రూపీస్ ఉందండి. నెట్ రియలైజ్డ్ వచ్చి 12,769 రూపీస్ ఉందండి. సో నేను నవంబర్ మంత్లో 12,769 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నానండి. ఇది నా క్యాపిటల్లో 2.4% ROI అండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అన్రియలైజ్డ్ 1,18,000 ఉందండి, కానీ నేను అది ఇప్పుడే బుక్ చేసుకోవాలని అనుకోవట్లేదు. నేను దాన్ని ఎల్టీసీజీలో కన్వర్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను అండి. సో ఎల్టీసీజీలో మనకి 1.25 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ ఎక్సెప్షన్ ఉంది కదా. సో దానికోసం నేను అది వెయిట్ చేస్తున్నాను. సో ఇదండి నా నవంబర్ మంత్ యొక్క ప్రాఫిట్. నేను కూడా స్లోగా నేర్చుకుంటున్నానండి, తక్కువ రిస్క్తో ఎక్కువ ప్రాఫిట్ ఎలా సంపాదించగలం అన్నట్టు. సో టైం పడుతుంది. ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ కూడా అంత ఫేవరబుల్గా లేవండి. ఎక్కువ రిస్క్ చేయకుండా మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ తక్కువ ప్రాఫిట్స్ అయినా నిదానంగా ఎర్న్ చేసుకోవడం మంచిదండి. మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయండి. సో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేది వస్తుంది. నేను మంచి కోట్స్ అనేవి వేరియస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన థింగ్స్ అన్నీ నేను నోట్ చేస్తున్నాను దీంట్లో. సో తప్పకుండా అయితే ఫాలో అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ట్విట్టర్ హ్యాండిల్ కూడా అలాగే ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్ కూడా ఉందండి. టెలిగ్రామ్లో కూడా నేను వేరియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటారు కదా, వాటిని నేను నోట్ చేస్తున్నాను రెట్రోస్పెక్ట్ చేసుకోవడానికి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ తీసుకోవడానికి క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంది, వాటిని బేస్ చేసుకొని. సో ఇది కూడా మీకైతే యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కమెంట్ చేస్తుండండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.